హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం ఒరిస్సా స్టేట్ మ్యూజియం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 2వ శతాబ్దం నుంచి 11, 12 శతాబ్దం వరకు బౌద్ధుల కాలం నాటి ముఖ్యమైన శిల్పాలు, వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో దొరికిన శిల్పాలన్నింటినీ ఒక చోట మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బౌద్ధ మతానికి చెందిన, అలాగే ఒరిస్సాని పరిపాలించిన కళింగ సంస్కృతికి చెందిన చాలా రకాల ఆర్కిటెక్చర్స్ విగ్రహాలు మరియు చాలా రకాల శిల్పాలు ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇది ఒరిస్సాలో ఓల్డ్ సిటీలో ఉంది. ఒరిస్సా భువనేశ్వర్ ఓల్డ్ సిటీలో ఈ మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో పాతకాలం నాటి ఒరిస్సాకు సంబంధించిన లేదా కళింగ ఆర్కిటెక్చర్ సంబంధించిన కళింగుల కాలానికి చెందిన చాలా రకాల శిల్పాలను ఇక్కడ భద్రపరచడం జరిగింది. మనం ఒరిస్సాలో కొన్ని ముఖ్య ప్రాంతాలను సందర్శించినప్పుడు అక్కడ మనకి ఆ శిల్పాలు కనిపించకపోవచ్చు. ఉదాహరణకు మనకి కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ సూర్యుడి యొక్క ప్రస్తుతం విగ్రహం లేదు. ఆ విగ్రహాన్ని ఈ యొక్క ఒరిస్సా యొక్క మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. కారణం ఏంటంటే ఆ కాలంలో జరిగిన వివిధ దాడుల కారణంగా ధ్వంసమైన విగ్రహాలని, వివిధ తవ్వకాల్లో బయటపడిన శిల్పాలని, ఆర్కిటెక్చర్లని ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మ్యూజియంలో ముఖ్యమైన శిల్పాల గురించి ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, బౌద్ధ మతానికి చెందిన కళింగ ఆర్కిటెక్చర్ ఆ కాలం నాటిది, అలాగే చాముండేశ్వరి యొక్క విగ్రహం, ఇలా చాలా రకాల విగ్రహాలని ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఈ ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం మనకి ఈ శిల్పాలని అన్నింటినీ కూడా ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. అంటే మనం భువనేశ్వర్ని కానీ లేదా ఒరిస్సాలో ఉన్న కోణార్కు, అలాగే పూరి, వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు చాలా విషయాలు మనకి అక్కడ తెలియకపోవచ్చు. అలా విగ్రహాల యొక్క గొప్పతనం గురించి తెలియని విషయాల్ని లేదా పురాతనమైన విగ్రహాలని ఈ స్టేట్ మ్యూజియంలో పెట్టి ప్రజలందరూ సందర్శనార్థం కోసం, భవిష్యత్ తరాల యొక్క ఉపయోగం కోసం ఈ స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. ఆ రోజుల్లో టెక్నాలజీ లేని కాలంలోనే ఈ యొక్క శిల్ప సంపదని భద్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ శిల్పాలన్నీ కూడా వేరువేరు ప్రాంతాల్లో, అంటే ఒరిస్సా మొత్తం కళింగుల యొక్క పరిపాలనా కాలంలో, అంతకంటే ముందు కాలంలో వివిధ తవ్వకాల్లో బయటపడిన శిల్పాలన్నింటినీ కూడా భద్రపరచడం కోసం ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూడండి, గౌతమ బుద్ధుడు తన యొక్క ధ్యానానికి సంబంధించిన విగ్రహాలు, అలాగే గౌతమ బుద్ధుడి యొక్క వివిధ రకాల శిల్పాలు చాలా మటుకు ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. చూడండి, మనకి అంటే బౌద్ధ మతానికి సంబంధించిన చాలా రకాల శిల్పాలు ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే మనకి కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఆ కళింగ యుద్ధం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, లేదా కళింగ యుద్ధం వల్ల ఎవరైతే నష్టపోయారో, లేదా కళింగ యుద్ధంలో గెలిచి కూడా ఓడిపోయానని చెప్పుకోవడానికి, అంటే కళింగ యుద్ధంలో అశోకుడు గెలుస్తాడు. చివరికి గెలిచినప్పటికి కూడా ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ యుద్ధంలో మళ్ళీ ఇటువంటి రక్తపాతం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదని ఆలోచిస్తూ అతను పూర్తిగా యుద్ధానికి స్వస్తి పలుకుతాడు. కారణం ఏంటంటే బౌద్ధ మతంలో ఉన్న అహింస అనే ఒక విధానాన్ని అతను అనుసరించి భవిష్యత్తులో ఇంకెప్పుడు యుద్ధం చేయననే విధానంతో మొత్తం ఒరిస్సా ప్రాంతం కానీ, లేకపోతే ఉత్తర భారతదేశంలో కానీ చాలా మట్టుకు బౌద్ధ మతాన్ని విస్తరించిన మహానుభావుల్లో, గొప్ప వ్యక్తుల్లో మనకి అశోకుడు కళింగ యుద్ధం చేసి కూడా, గెలిచి కూడా ఇంక యుద్ధానికి స్వస్తి చెప్పడానికి ప్రధానమైన కారణం ఈ యొక్క బౌద్ధ మతం ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత భవిష్యత్తులో యుద్ధం చేయనని ఒకే ఒక్క కారణంతో అహింసా విధానాన్ని అనుసరిస్తానని, శాంతియుత విధానాన్ని పరిపాలన చేస్తానని, దేశాన్ని అంతటినీ ఐక్యం చేయడానికి పూనుకున్న ఒకే ఒక్క వ్యక్తి, శాంతియుత పద్ధతిలో దేశాన్ని పరిపాలన చేయడానికి పూనుకున్న వ్యక్తి మనకి అశోకుడు. సో అశోకుడు తన యొక్క పరిపాలనా కాలంలో దేశవ్యాప్తంగా దాదాపుగా 84,000 స్తూపాలను నిర్మించాడు. ఈ బౌద్ధ మతాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విస్తరింపజేయడానికి పూనుకున్న ఒకే ఒక వ్యక్తి మనకి అశోకుడు అనమాట. ఈ అశోకుడు కాలంలో జరిగిన యుద్ధానికి సంబంధించిన చాలా రకాల విషయాల్ని, అలాగే అశోకుడు బౌద్ధ మతానికి చెక్కించిన శిల్పాలు కానీ, లేకపోతే కళింగ ఆర్కిటెక్చర్ సంబంధించిన శిల్పాలు కానీ
మనకి ఈ యొక్క ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం భద్రపరచడం జరిగింది. మనకి ఒరిస్సాలో ఉన్న అన్ని ప్రాంతాలని సందర్శించాల్సి వస్తే ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియం చూస్తే కనుక ఆ స్టేట్ మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాల ద్వారా మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి చరిత్ర యొక్క గొప్ప విషయాల్ని తెలుసుకోవాలన్నా, చరిత్రలో జరిగిన గొప్ప విషయాలని మనం పరిశీలించాలన్నా ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియం సందర్శిస్తే ఒరిస్సా యొక్క కళింగ చరిత్ర కానీ లేదా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కానీ లేదా బౌద్ధ మతం యొక్క విస్తరణ కానీ వాటి యొక్క శిల్పాలు కానీ మనకి ఈ యొక్క ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో కనిపిస్తాయి. చూడండి, ఒక్కొక్క ఆర్కిటెక్చర్ని ఒక్కొక్క శిల్పాన్ని ఎంత అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఆ కాలం నాటి చూడండి, ఆ కాలం నాటి పరిపాలనకు సంబంధించిన నాణేలు, బంగారు, వెండి, రాగి మొదలైన నాణాలు ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. చూడండి, అలాగే ఇక్కడ ఆ కాలం నాటి ఈ ఈ యొక్క జంతువుల యొక్క చర్మాలను కానీ లేకపోతే వాటి యొక్క కొమ్ములు కానీ వీటిని భద్రపరచడం జరిగింది. ఆ కాలం నాటి ఒరిస్సాకు సంబంధించిన లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వ్యక్తుల యొక్క శిల్పాలని భద్రపరచడం జరిగింది. కాపర్తో చేసిన శిల్పాలు. అలాగే ఇక్కడ చూడండి, ఒక విగ్రహం తల్లి తన బిడ్డకు పాలిస్తున్న విధానం, అలాగే వినాయకుడి విగ్రహాలు, అలాగే ఇతర విగ్రహాలు చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ చెక్కడం జరిగింది. ఒక ఒరిస్సా పరిపాలనా కాలంలో, కళింగుల కాలంలో ఒక గొప్ప వ్యక్తి యొక్క శిల్పాలను ఏ విధంగా చెక్కడం జరిగిందో మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ రాగితో తయారు చేసిన ఇతర శిల్పాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో ఆ కాలం నాటి ప్రజలు ఉపయోగించిన ఈ యొక్క వంట సామాగ్రి కానీ, గిన్నెలు కానీ లేదా వంట పాత్రలు కానీ ఇవి మనకి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. అలాగే ఇక్కడ విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. వాళ్ళు కంచుపోతతో కానీ లేకపోతే రాగితో కానీ తయారు చేసిన విగ్రహాలని భద్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఆ కాలం నాటి వంట పాత్రలు, అలాగే గిన్నెలు, మరచెంబులు లాంటి వస్తువుల్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలు కానీ, గుర్రాలు కానీ, యుద్ధంలో ఉపయోగించిన గుర్రాలు కానీ మనకి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకానికి సంబంధించిన యొక్క విధానాలని ఇక్కడ మనకి చెక్క రూపంలో ఆర్కిటెక్చర్ మళ్లించడం జరిగింది. అలాగే పరిపాలనా కాలంలో వాళ్ళు రాజులు లేదా పరిపాలకులు కూర్చునే కుర్చీలు చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కుర్చీలు. సభా వేదిక ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. మరియు ఆ కాలంలో ఇతర దేశాలతోటి వాణిజ్యం చేసే నౌకలు కానీ లేదా ఇతర వాటిలు కానీ మనం చూడవచ్చు. ఇక్కడ నాగ సంబంధించిన వస్తువులు, అలాగే రాముడు, అలాగే సీత, అలాగే రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు, అలాగే మనకి వీటన్నింటిని మనం ఈ ఒరిస్సా స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఒరిస్సాని కనుక సందర్శిస్తే కనుక భువనేశ్వర్, పూరి అలాగే ఇతర ప్రాంతాలని, ఒరిస్సాల ప్రాంతాలను సందర్శించినప్పుడు, కోణార్క్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా ఒరిస్సా స్టేట్ మ్యూజియం కూడా సందర్శించండి. ఎందుకంటే ఒరిస్సాలో మనం అన్ని ప్రాంతాలను సందర్శించిన తర్వాత ఇక్కడ చూస్తే ఆ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ యొక్క స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే మనకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో కాబట్టి విద్యార్థులకి ఈ విషయాలు ఎంతో బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.